అల్లు అర్జున్ హీరోగా అత్తి దర్శకత్వంలో రాబోతోన్న 'రాక' వైపు సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో బన్నీ 4 పాత్రల్లో కనిపిస్తారని విశేషంగా వినిపిస్తోంది. తాత, తండ్రి ఇద్దరు కొడుకుల పాత్రల్లో అల్లు అర్జున్ నటిస్తున్నారట. ఇప్పటిదాకా ద్విపాత్రాభినయమే చేయని అల్లు అర్జున్ ఒకేసారి 4 పాత్రల్లో నటిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. దర్శకుడు అట్లీ తన 'మెర్సెల్' సినిమాలో హీరో విజయ్తో త్రిపాత్రాభినయం చేయించారు. ఇందులో ఓ తండ్రి, ఇద్దరు కొడుకులుగా విజయ్ నటించారు. ఇక షారుఖ్ ఖాన్ తో అట్లీ తెరకెక్కించిన జవాన్ లోనూ హీరో ద్విపాత్రాభినయం చేశారు. ఇలా తన కథానాయకులతో విభిన్న పాత్రలు పోషింపజేయడంలో మేటి అనిపించుకున్నారు అట్లీ. ఇక అదే తీరున రాకాలోనూ కథానుగుణంగా తాత, తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రలు ఉన్నాయి. వాటిలో అల్లు అర్జున్ పరకాయ ప్రవేశం చేశారని టాక్. వాస్తవానికి రాకాలోని తాత, తండ్రి పాత్రలను వేరే నటులతో పోషింపజేయాలని ముందుగా అట్లీ భావించారట. అయితే ఆ పాత్రల్లోని వైవిధ్యం అల్లు అర్జున్ ని ఆకర్షించిందట. అందువల్ల ఆ 2 పాత్రలను తానే ధరిస్తానని బన్నీ చెప్పడంతో వెంటనే ఆయనపై టెస్ట్ కట్ చేశారు. తాను ఊహించిన దానికంటే మిన్నగా బన్నీ ఆ పాత్రల్లో కనిపించడంతో అట్లీ కూడా మరో మాటలు లేకుండా ఓకే చేశారట. అలా రాకాలో 4 పాత్రల్లో బన్నీ కనిపించనున్నారు. గతంలో బహుపాత్రల్లో నటించి ఆకట్టుకున్న వారిలో ఎన్టీఆర్, శివాజీ గణేశన్, ఏఎన్ఆర్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రాకాలో 4 పాత్రలతో ప్రేక్షకులను రంజింపజేస్తే ఆ మహానటుల జాబితాలో చోటు సంపాదిస్తారన్నమాట. రాక చిత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందుతోంది. అందువల్ల విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీగా రూపొందుతున్న రాకాలో దీపికా పదుకొనే నాయికగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో రష్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఫెమినా జార్జ్ వంటి వారు కూడా కనిపిస్తారని సమాచారం. ఇంతమంది అందాల భామలు, అల్లు అర్జున్ 4 పాత్రలు రాకా సినిమాకు బిగ్ ఎసెట్ అని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు ఏ తీరున ప్రేక్షకుల ముందుకు వస్తుందో కానీ ఎప్పుడొచ్చినా ఇందులో ఆకట్టుకునే అంశాలే పుష్కలంగా ఉన్నాయని టాక్. రాబోయే రోజుల్లో రాకా ఇంకా ఎన్ని విశేషాలను మన ముందు ఉంచుతుందో చూద్దాం.